That's what I'm saying. సో ఒకసారి మనతో పాటు నర్రార్ వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. వరంగల్ జిల్లా ఉమ్మడి అధ్యక్షులు ఉండే ఇచ్చంపల్లి గురించి ఫైట్ కూడా చేశారు విద్యాసాగర్ రావు గారితో. అప్పుడు కలిసి కిసాన్ మోర్చా అధ్యక్షుడు కూడా ఆ సమయంలో ఉన్నారు. సో ఇవాళ రేవంత్ రెడ్డి ఒక ప్రపోజల్ పెట్టారు, ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా నదుల అనుసంధానం చేస్తే మాకు అభ్యంతరం లేదు అని. నర్రార్ వేణుగోపాల్ రెడ్డి గారు ఏది బెస్ట్ ప్రపోజల్? బనకచెర్లనా, ఇచ్చంపల్లి నాగార్జున సాగరా, లేకపోతే కేసీఆర్ గతంలో ప్రపోజ్ చేసిన శ్రీశైలం ద్వారానా? సరే, ఇప్పుడు నేనేమంటాను అంటే చంద్రబాబు నాయుడు గారు బనకచెర్లకు వాళ్ళ కట్టుకునే ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తీసుకుపోతాం అనగానే ఇప్పుడు మన వాళ్ళందరూ లొల్లి పెడతారు. నేనేమంటున్నా అంటే ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి, రాజకీయాలు పక్క పెట్టండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మనం ఒక సిటిజన్ గా అంటే ఏంటంటే మనం ఈ కింద ఏదో సీతారామ లిఫ్ట్ తర్వాత మనకి ఏం లేవు, స్కోప్ లేదు. ఇప్పుడు ఇచ్చంపల్లి దగ్గర ఒకటి దేవాదుల ఎత్తిపోతలో ఉన్నది కాబట్టి 960 టీఎంసీలు మన వాటా అంటాను కదా, 900 కాదు 400 కూడా మనం వాడుకుంటాం ఇప్పుడు. అలాంటప్పుడు నేనేమంటున్నా అంటే వాళ్ళు పడ్డ నీళ్లు వాడుకుంటామంటారు. అదే కావాలంటే మీకు రాసిస్తామా, ఎన్ని పైర్లు కట్టుకుంటారు కట్టుకోండి, అనుమతి తీసుకోండి, మేము ఆ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా రాసిస్తామని వాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు కాళేశ్వరాన్ని పక్కదారి పట్టించినందుకు మొత్తం ఈ గోదావరి నీళ్లు వాళ్ళు మొత్తం తీసుకుపోతారు. ఎట్లా తీసుకుపోతారా? మన దగ్గర నుంచి ఓవర్ఫ్లో అయినాయో వదిలిపెట్టిన నీళ్ళే పోతాయి. నువ్వు ఎన్ని కట్టుకుంటావు కట్టుకో, మేము ఇస్తామని వాళ్ళు అంటారు. నాకు ఇంకా ఏమున్నది చెప్పండి? బొచ్చాడు 5-6 వేల టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. ఇక్కడ కృష్ణా మీద రాజకీయాలు ఎక్కువైనాయి, మాట్లాడే ఎక్కువ. 299 టీఎంసీల 500 టీఎంసీల తర్వాత ముచ్చట. నువ్వు 299 ముందు వాడుకునేది ఏర్పాటు చేయి. 299 వాడుకుంటలేము. ఇక్కడ కనీసం ఇప్పుడు ప్రాజెక్ట్ లేవు కాబట్టి వాడుకుంటలేరు. బట్ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్. నేనేమంటానంటే కట్టువని ఎవరిదంటారు ఇప్పుడు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు కృష్ణా మీద ఏమైందంటే నేను ఒక విషయం చెప్పాలా, నేను ఒక విషయం చెప్పానా? మహబూబ్నగర్ లో ఇవాళ జూరాల్లో 1200 టీఎంసీలు ప్రతి సంవత్సరం టీఎంసీలు 1200 టీఎంసీలు వృధాగా పోతాయి. దాన్ని ఎందుకు ఆపుతలేదు? ఎందుకు రిజర్వాయర్లు కట్టి ఎందుకు ఆపుతలేదు? లేదు కదా, మన దగ్గర లేదు కదా, పైన ఉన్నాం కదా, పర్మిషన్ లేవు కదా. పర్మిషన్ జూరాలకు ఉంది కానీ అలా వాటర్ అలొకేషన్, నికర జలాల అలొకేషన్ లేదు కదా అంటున్నా. హలో సార్, ఇవన్నీ మనోళ్ళు చేతగాని ముచ్చట్లు. నీళ్ళు కట్టుకుంటే వాడు ఆపడు. నువ్వు గోదావరి మీద ఇప్పుడు ఇన్ని నీళ్లు పోతానే కదా. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి లేవు కదా పర్మిషన్ అంటున్నా నేను. పాలమూరు రంగారెడ్డికి లేదు పర్మిషన్. మనం రెండు కలిపి మాట్లాడితే బాగుండదు. గోదావరి మాట్లాడుతున్నాం కదా, గోదావరి అనేది పచ్చి రాజకీయం. ఇప్పుడు గోదావరి మీద మనం ఏదైతే సీతారామ గాని దేవాదుల గాని లిఫ్టులు పెట్టాం, ఇంకెక్కడ పెడతారండి వీళ్ళు? 30 ఏళ్ళు సర్వే చేసిండ్రు. ఇప్పుడు లింక్ కలుపుతారు ముఖ్యమంత్రి అన్న గారు చూడండి ఇంద్రావతి దగ్గర. 30 ఏళ్ళు ఫ్రెంచ్ ఇంజనీర్లు సర్వే చేసి 3 రాష్ట్రాలు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రాలు చేసి దాన్ని వదిలేసినాయి ఇచ్చంపల్లి దగ్గర. ఇచ్చంపల్లి దగ్గర కట్టేందుకు వీలు లేదు, రాష్ట్రాలు మునుగుతాయని చెప్పి దాన్ని పక్కకు పెట్టేసి అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్, అన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టే కదా. అట్లా కాదు, మనం ప్రాక్టికల్ మాట్లాడుకోవాలండి. ఇప్పుడు కింది వెనక గ్రావిటీ లేదు మనకు. గ్రావిటీ లేదు ఎట్లా కడతారు? లిఫ్టులు పెట్టింది. ఇప్పుడు లిఫ్టులు కాస్ట్ అయిపోయినాయి. లిఫ్టులు కాస్ట్ బెనిఫిట్ రేషియో చూసినప్పుడు 45,000 అని చెప్తారు మేధావులు. ఇప్పుడు మనకు ప్రాక్టికల్ కనిపిస్తున్నది. నీకు ఇంత దేవాదుల దగ్గర 25 టీఎంసీలు ఇంత చేసి కూడా మొన్ననే 3వ దశ ప్రారంభం చేసి ఇంకా పూర్తి స్థాయిలో కాలేదు పని. ఆ 25 టీఎంసీలకే 18-20 ఏళ్ళు పట్టింది. కాబట్టి మీరైతే బనకచెర్లకు రాజకీయాలు పక్కన పెడితే అభ్యంతరం ఉండకూడదు. ఇప్పుడు నేనేమంటాను సార్ అంటే వాళ్ళ ప్రాజెక్టుల పడ్డ నీళ్ళని మేము లిఫ్ట్ చేసి వాడుకుంటాము. మీరు పైన ఎన్నైనా కట్టుకోండి, మేము రిటర్న్ ఇవన్నా ఇస్తాం. మీరు అనుమతులు ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రపోజల్ పెట్టినా కట్టుకోమని అనుమతులకు. అసలు ఇప్పుడు దీని అంశం ఏందో నీకు అర్థమైందా అని? ఇప్పుడు మేము ప్రభుత్వం అడిగేది ఏందో మీకు అర్థమైందా? ఏం చెప్పండి, ఏం అడుగుతుంది ప్రభుత్వం చెప్పు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పర్మిషన్ ఇవ్వకనంటుంది. అంటలే, మరి ఏమంటారు? మాకు ఎష్యూర్డ్ వాటర్ ఉన్న ప్రాజెక్టులకు పర్మిషన్స్ ఇస్తే వాళ్ళకి ఏది కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అంటున్నాము. కరెక్ట్ గా దాన్ని మీరు ఫాలో కాబట్టి మీ నాయకులు పట్టించుకోరు. అష్యూర్డ్ వాటర్ గోదావరి మీద ఏ ప్రాజెక్ట్ ఉన్నది చెప్పరాదండి. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ తుమ్మిడి ఎట్టి కాడిది ఇంకా పర్మిషన్స్ ఇచ్చిండ్రా మీరు? ఇప్పుడు దేవాదులకు ఆల్ పర్మిషన్స్ వచ్చినాయా? ఇవాళ చంద్రబాబు అన్న స్టేట్మెంట్ చూసిండ్రా మీరు? చంద్రబాబు నాయుడు లేఖలు రాసిండు
కాళేశ్వరం కూడా చంద్రబాబు రాసింది నాయుడు వ్యతిరేకంగా. అన్న ఈయన దయాకర్ అన్న ఈయన చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే మీరు ఏవేవైతే అష్యూర్డ్ వాటర్ ప్రాజెక్టులు కట్టుకుంటారో వాటికి మేము ఇప్పుడే లెటర్ ఇస్తాం ఇప్పుడు కట్టుకోండి మీ కాడ సిడబ్ల్యూసి కాడ గాని కేంద్ర ప్రభుత్వం కాడ గాని ఉన్న లెటర్లు ఆంధ్రప్రదేశ్ నాయకులు రాసింది ఒకసారి తీసి బయట పెట్టు. రైతులు కాదు, ప్రజలు కాదు, నాయకులు చేసింది ఏదైతే ఉన్నాయో మీరు ఎట్లా ఇస్తారు పర్మిషన్స్ అని. కాళేశ్వరం మీద కూడా లెటర్లు రాసినవి ఉన్నాయి కదా. నేను ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, నేనేమంటానంటే మీ ఇప్పుడు పైన తెలంగాణలో కట్టుకునే ప్రాజెక్టులకు వీళ్ళు ప్రపోజల్స్ ఏవైతే ఇస్తున్నారు ఎక్కడ ఇచ్చింది? ఇప్పుడు 2 లక్షలు టీఆర్ఎస్ కడతా అనేది 2 లక్షల ఎకరాలకు కాలువలు మీరున్నప్పుడే తవ్వింది, మరి కట్టింది ఎవరన్నా అడ్డుకున్నారా దాన్ని? దీనికి ఇప్పుడు కాదు కట్టుడు కాదు. ఇప్పుడు వీటికి పర్మిషన్స్ గ్రాంట్ చేసిన తర్వాత మిగులు జలాల మీద చర్చ పెడదాం, వరద జలాల మీద చర్చ పెట్టి ఒకసారి వాళ్ళు ప్రాజెక్ట్ కట్టుకున్న తర్వాత ఇంకా మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? తుమ్మిడిహెట్టి ఉన్నది అన్నారు కదా, తుమ్మిడిహెట్టి కూడా 3 ప్రభుత్వాలు అప్పుడు మీ ఉన్నాయి, ఎందుకు తెచ్చుకోలేదు? అప్పుడు ఎవరన్నారు? మీ వాళ్ళు వెయ్యాలి. 152 అడిగినాం. 152 అడిగిన తర్వాత మీకు విషయం చెప్పానా అన్నా వినయ దయచేసి నా మాట. నేను మీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, 52కు అప్రూవల్ అయింది. మీ గవర్నమెంటే మహారాష్ట్ర, మీ గవర్నమెంటే ఆంధ్రప్రదేశ్, మీ గవర్నమెంటే సెంట్రల్ ఉన్నది. కానీ కట్టలేదు, కాలువలు తవ్విండ్రు. కానీ ప్రాజెక్టుకు అప్రూవల్ అయ్యే ముందంటే తెలంగాణ వచ్చింది. మరి 10 ఏళ్ళు ఎందుకు లాగిండ్రు? అప్పుడే ఇవ్వచ్చు కదా. 2016 కదా ప్రపోజల్ పెట్టింది. ఇక్కడ నోవెల్ పాయింట్ ఇది, ఇక్కడ చర్చిద్దాం వినండి. ప్రభుత్వాలు కాంగ్రెస్ అయినా, ప్రభుత్వాలు బీజేపీ సేమ్ ప్రభుత్వాలు అయినా సరే రాష్ట్రాల ప్రయోజనాలకు వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ప్రయోజనాలు ఇంకొక రాష్ట్రం వదిలేదు. ఒక రాష్ట్ర ప్రయోజనం కోసం నేనేమంటున్నా, ఇప్పుడు తెలంగాణలోనైనా ఆంధ్రాలోనైనా ఇప్పుడు ఆంధ్ర ప్రయోజనాల కొరకు చంద్రబాబు గారు కొట్లాడినట్టే తెలంగాణ ప్రయోజనాల కొరకు రేవంత్ రెడ్డి గారు కొట్లాడతారు. కానీ ఉభయ ప్రయోజనాల గురించి ఆలోచించాల్సింది కేంద్రం. మీరు ఇప్పుడు 10 సంవత్సరాలు దాటుతున్నది, ఒక్కసారి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాకపోయా? మీరు ఆ బిల్లును పట్టించుకోవట్లేరా? ఆ బిల్లులో ఉన్నది మేమెందుకు పట్టించుకోవాలి? మా ఇష్టం వచ్చినట్టు ఇస్తామంటారా? చరిత్ర ఉన్న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేంద్రం పెడితే కేసీఆర్ 4 సార్లు తప్పించండి. ఇప్పుడు కేసీఆర్ గతించిన చరిత్ర కేసీఆర్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఏర్పాటు చేయండి పూర్తి స్థాయి చర్చతో, ఆల్ పార్టీస్ రండి, ఇటైనా అటైనా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ప్రచారం చేయడం అనేది ఇప్పుడు ఆ ప్రాంతంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నష్టం చేయడానికి ఇక్కడ 2 ప్రాంతాల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. బనకచెర్లతో నష్టం ఉందా లాభం ఉందా అనే దానికి మేము ఒక ఆల్టర్నేట్ ప్రపోజల్ ఏంటిది, ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ పోస్తే ఇప్పుడు ఇక్కడున్న జిల్లాలకు కూడా మనకు మేలు జరుగుతుంది, అటు వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టలేదు, మీరు నేను ఏదో తప్పు పడతాను అనుకుంటాను. నేను రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టలేదు, మీ ప్రభుత్వం మీరు నువ్వు అన్నదాన్ని నేను ఏకీపిస్తాను. 2 రాష్ట్రాల ప్రయోజనాలు నెరవేరాలి, దాంట్లో 2 అభిప్రాయం లేదు. తెలంగాణ ప్రాజెక్టులు ఏమేమి కట్టదలుచుకున్నావు నువ్వు అన్న, ఇప్పుడు తుమ్మిడెట్టి కావచ్చు, ఇంకేమన్నా గ్రావిటీ ప్రాజెక్ట్ కాకుండా లిఫ్ట్లు కావచ్చు, ప్రపోజల్ పెట్టండి, పర్మిషన్ తీసుకోండి, దానికి ఎవరికి వ్యతిరేకం లేదు. అంతేగాని తెలంగాణ కూడా అందరికీ ఇవ్వని అంటలేదు. కానీ వరద జలాలు పోతున్నాయి కాబట్టి ప్రాజెక్టులో పడ్డ నీళ్ళు మేము వాడుకుంటామో వాళ్ళు అంటారు. ఇప్పుడు మనకు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, 5-6 వేల టీఎంసీలు వట్టిగా పోతున్నాయి. అనవసరం వాళ్ళు మనం కూర్చొని మీరు అన్నట్టు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుని ఏవేవో ప్రపోజల్ పెట్టుకోవాలండి. పెట్టి కేంద్రాన్ని ఈ 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడాక కేంద్రానికి ఏం సంబంధం ఓకే అంటది. ఇప్పుడు బనకచెర్లను అడ్డుకునే దానికంటే కూడా బనకచెర్ల బేస్ గా 2 రాష్ట్రాల నీటి యొక్క వాటాలకు సంబంధించిన చర్చ గోదావరి మీద జరుగుతున్నది. గోదావరి మీద జరగడం వల్ల ఏమైందంటే భవిష్యత్తులో మళ్ళీ జలజగడాలు రాకుండా ఉండడానికి ఒక కారణం అవుతుంది. 2 రాష్ట్రాలకు మీరేం కూడా చేయాలని కూడా చెప్పాల్సి వస్తుంది. అది ఎందుకంటే మీరు అపెక్స్ కౌన్సిల్ తో పాటు గోదావరి బోర్డు, రివర్ బోర్డు ఉంది కదా, ఉంది, అది కూడా జాయిన్ అయితే అపెక్స్ కౌన్సిల్ లో 2 నదుల యొక్క బోర్డులు పాల్గొంటాయి. అన్నిటికంటే ఎక్కువ మీరు ఇప్పుడు నదుల అనుసంధానం అనే ప్రక్రియ ఒకటి కూడా మొదలు పెడితే ఇంకా మంచిది, 2 రాష్ట్రాలకు కూడా మేలు చేసినట్టు అవుతుంది. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే బనకచెర్ల అడ్డుకుంటుంది కాంగ్రెస్ అనేది పోవడం కాదు, బనకచెర్లతో మనకున్న హక్కులను కాంగ్రెస్ ఒకటి మీరు తప్పు, కాంగ్రెస్ అడ్డుకునేదని మేము ఎక్కడ అనలేదు. దీన్ని అడ్డుకునేది ఫస్ట్ హరీష్ రావు. నేను ఇప్పుడు చెప్పిన మీరు మాట్లాడే ముందు కాళేశ్వరాన్ని పక్కదారి పట్టించేందుకు హరీష్ రావు గారు బనకచెర్ల పట్టుకొచ్చిండని. శ్రీధర్రెడ్డి గారు ఒకటంటే కాళేశ్వరం పక్కదారి పట్టించేందుకు మీరు ఇష్యూ తీసుకొస్తున్నారు అంటారు. బనకచెర్ల ఇష్యూ పక్కదారి ఏముందంటే పక్కదారి పట్టి వాళ్ళు ఇప్పుడు
115 ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు 115 మందిని విచారించి వాళ్ళు వేసిన కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తానే ఉంది. రేపొద్దున కాళేశ్వరం పక్కదారి పట్టించి అవతల కాళేశ్వరం అనే ఉంది. కాళేశ్వరం నుంచి రోజు కాంగ్రెస్ ఇప్పుడు బంగచర్ల పంచాయతీ హరీష్ రావు గారు ఏమున్నది నాకు అర్థం కాలేదు. ఒకటే పెట్టుకోండి. ఇక్కడ గోదావరి బనకచెర్ల విషయంలో ఇప్పుడు రివర్ లింకింగ్ సంబంధించి గతంలో కూడా మాట్లాడాం. బైపాసింగ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ పోలవరం నుంచి వాటర్ లిఫ్ట్ చేసుకొని పోవడం కోసము ఆ 150 టీఎంసీల నీళ్లు దగ్గర దగ్గర 80,000 పైన కోట్ల ప్రాజెక్టు, ఈ మొత్తం వ్యవహారం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నానికి కేంద్ర బీజేపీ సపోర్ట్ చేస్తా ఉంది ప్రభుత్వము. దాన్ని ఇప్పుడు ఇక్కడ వద్దనే పరిస్థితులలో రాష్ట్ర బీజేపీ లేదు, తెలంగాణ ప్రయోజనాలు ఏమైనా దెబ్బతింటాయనే విషయం గురించి మాట్లాడడానికి ఇబ్బంది లేదు. అందుకని ఇది కొట్టుపడేస్తున్నారు. ఇప్పుడు అనేక సార్లు చెప్పినాం ఏమైతుంది అని చెప్పేసి వీరన్ అంటా ఉన్నాడు. ఏమైంది అనే విషయంలో సమ్మక్క సారక్క కానీ సీతారామ సాగర్ కానీ ఆ మన ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుందని చెప్పాం. గోదావరి ప్రాంతంలో ఉండే భద్రాచలం ప్రాంతంలో ఉండే సబ్మర్జెన్స్ గురించి చెప్పినాం. తర్వాత ఈ అన్ని అంశాలు చెప్పిన తర్వాత పోలవరం ఎక్సైజ్ ద్వారా వచ్చే ఇబ్బందులు చెప్పినాం, రైపేరియన్ రైట్స్ గురించి చెప్పినాం. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా తెలంగాణ దేవాదాయ ప్రాబ్లం ఏంది? మీరు సమ్మక్క సారకంటే దేవాదాయ ప్రాబ్లం ఏంది? తుపాకులు కూడా కట్టింది అయిపోయా. కట్టడం అనేది ఒక అంశం అయితే ఆ నీళ్ళు ఎక్కువైతేనే పోతే కిందికి ఇంద్రావతి కిందనే కట్టింది, ఎక్కువైతేనే పోతే దానికి ప్రాబ్లం ఏమున్నది? సీతారామ ప్రాబ్లం ఏమున్నది? కానీ రివర్ లింకింగ్ అనే అంశానికి వచ్చే వరకు గతంలో కూడా చెప్పినాం. రివర్ లింకింగ్ అంశం వేరు, వాళ్ళు ఇప్పుడు కట్టుకునే ఇప్పుడు అక్కడ వేరు. ఆయన ఇప్పుడు బనకచెర్ల ద్వారా తీసుకుపోయే నీళ్లను ఆయన పెన్నా బేసిన్ నుంచి అక్కడ తీసుకుపోయి కావేరీ తీసుకుపోతాం అని చెప్పేసి చాలా క్లియర్ గా ప్లాన్ చేస్తున్న వాళ్ళు పోలవరంలో బడ్డంగా తీసుకుపోతా శ్రీధర్ నేను వాళ్ళు పోలవరంలో బడ్డంగా తీసుకుపోతారు, మన దగ్గర నుంచి పోయి వాళ్ళ పోలవరం బడ్డంగా తీసుకుపోతారు. వీడికి అక్కడ పర్మిషన్స్ ఇవ్వకపోతే అన్ని పోయి పోలవరంలో పడతాయి. మరి పర్మిషన్స్ ఎందుకే ఇప్పుడు పర్మిషన్ తీసుకుపోయినప్పుడు సబ్మర్జెన్స్ అనేది ఇప్పటికే ఉంది. భద్రాచలం చుట్టుపక్కల కనీసం 90-95 గ్రామాలకు ఎఫెక్ట్ ఉంటుందనే విషయాన్ని తెలంగాణలో దయాకర్ గారు తెలంగాణలో ఇప్పుడు పర్మిషన్ లేని ప్రాజెక్టు గోదావరి బేసిన్ లో ఏది తుమ్మిడిఎట్టి ఒకటే కదా, తుమ్మిడిఎట్టి వారదా కదా. అదే కాకుండా పెద్ద విషయం కాదు, ఎందుకంటే జలాలు ఉన్నాయి కదా. అది మీరు ప్రపోజల్ పంపిస్తే పెద్ద ఆబ్జెక్షన్ కాదు. అయ్యో ఇప్పుడు మీరు కాళేశ్వరము మనము రిడ్రెసల్ కూడా తక్కువ సమయం ఏం పట్టదు. నేను అసలు ఫస్ట్ మీరు అంటున్న కంటెంట్ మీరు రీచ్ కావట్లేదు, దాన్ని దాటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోలవరంలో పడి అయినా పోలవరం తర్వాత ధవళేశ్వరం అయినా ధవళేశ్వరం తర్వాతనైనా ఎన్ని వేల టీఎంసీలు మిగిలినా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కొరకు వాడండి. కానీ ఇక్కడ కన్సాలిడేషన్ అనేది రైట్స్ ను కన్సాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు హరీష్ రావు అంటున్నాడు, కానీ లేదు ఆడ పరిస్థితి. ఉన్నాయి, వాటికి ఉన్నాయి. ఇంకా మేము 1900 టీఎంసీలు అడిగినాము అని చెప్తున్నారు, కానీ అక్కడ ఆ సీన్ లేదు. కాబట్టి ఇప్పుడు మనదేందో మనకు తేల్చుకున్న తర్వాత, ఇప్పుడు రాటిఫై అయిన తర్వాత, అవార్డు అయిన తర్వాత ఎవరెడీ చేసుకుంటే ఇప్పుడు నేను అదే ఇంతకు ముందు అన్న కదా, ఆంధ్రప్రదేశ్ కు 6,000 టీఎంసీల నీళ్లు వచ్చినాయి అనుకోండి, ఒకవేళ వృధాగా పోయేది ఉండండి, 5,000 టీఎంసీలు వాడుకొని అండి, బనకచెర్లతో వాడుకొని ఎక్కడనే వాడుకోండి. కానీ బనకచెర్ల కంటే మీకు మంచి ప్రపోజల్ 2 రాష్ట్రాలకు ఉపయోగపడేది కూడా ప్రభుత్వం సూచిస్తున్నది. అది తీసుకుంటే కేంద్రం తీసుకున్నది, లేకపోతే లేదు. ఎందుకంటే ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ఓకేనా మీకు? నేను ఇప్పుడు గోదావరి మాట్లాడుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటి ప్రపోజ్ చేశారు, బనకచెర్ల కాకుండా ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా గోదావరి వాటర్ ను తరలించండి అంటున్నారు ఆయన. నాగార్జున సాగర్ లో పోస్తే కృష్ణా బేసిన్ కూడా, తెలంగాణలో కృష్ణా బేసిన్ కూడా న్యాయం జరుగుద్ది అని ఆయన ఉద్దేశం. నేను అనేది ఏంటంటే, ఇంత ముందు లింక్ ఏదైతే ఈ లింక్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే అక్కడి నుంచి ఇక్కడ దాకా లింక్ ప్రాజెక్టులు ఏవైతే చేస్తామన్నదో అడ్డుకుంటే ఆ ప్రపోజల్ అంతా పక్క పడిపోయింది. మేము రాష్ట్రాలు ఒప్పుకోకుండా మీరు ఎట్లా చేస్తారని ఇప్పుడు పెట్టమని వీళ్ళు అంటున్నారు. అదో లింక్ సంబంధించిన ప్రాజెక్టులు, కానీ ఇప్పుడు అది కాదు, గోదావరి మీద పుష్కలమైన వాటర్ వస్తున్నది. మనం ప్రపోజల్ పెట్టే ప్రాజెక్టులు ఇప్పుడు వారు అన్నారు, దయాకర్ గారు ఒక ప్రాజెక్ట్ ఏదంటే వాళ్ళు మొదలు పెట్టినప్పుడు ఉన్న ప్రాజెక్టు కట్టాలనేది ఏది మీద
తుమ్మిడిహెట్టికి దాని ఫైల్ మూవ్ చేయండి, దానికి పర్మిషన్ తీసుకోవచ్చు, కట్టొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అది మనం 45 మీటర్ల మీద వారదాది కూడా ఉంది కానీ చెప్పేది అయితే దాని తర్వాత వచ్చేటివన్నీ లిఫ్టే కదా మనకు. ఏ లిఫ్ట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయో చెప్పండి. అంతేగాని ఇంద్రావతి దగ్గర కట్టే ఏదైతే రివర్ లింకింగ్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో అది ఇప్పుడు దిగేది కాదు, ఇప్పుడు అయ్యేది కాదు. మొత్తం అంతర్రాష్ట్ర దాని ప్రకారం ఏదో చేయాలి, అదంతా బడ్జెట్. ఇంద్రావతి దగ్గర ఛత్తీస్గఢ్ తో ప్రాబ్లం కదా. ఇప్పుడు నీళ్ళు అయితే వేస్ట్ పోతున్నాయి. ఇంద్రావతి దగ్గర ఎవరితో ప్రాబ్లం? ఛత్తీస్గఢ్ తోనే కదా ప్రాబ్లం. ఎవరితో అని ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఆ ప్రపోజల్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు పెట్టిండ్రు, తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా ఒప్పుకోవాలి. అదంతా సెంట్రల్ ప్రాసెస్, అది నదుల అనుసంధానం అనేది. కానీ ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా నదుల అనుసంధానం పేరు ఉండదు కానీ మీరు ఇప్పుడు లింకేజ్ ఏమైతుంది, బనకచెర్ల గోదావరి బేసిస్ నుంచి, అంటే గోదావరి బేసిస్ నుంచి మనం పోలవరం నుంచి తీసుకొని పోయి బనకచెర్లలో పోసి ఆ నుంచి ఏంది కృష్ణా బేసిన్ నుంచి పెన్నార్ బేసిన్ కు పోతున్నాం. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ నదుల అనుసంధానం, ఇంకా 2 నదుల అనుసంధానం. అందుకని మీరు ఎట్లాగ చేస్తున్నారు కదా, అదేదో నాగార్జున సాగర్ పోతే నాగార్జున సాగర్ కూడా కొన్ని సందర్భాల్లో స్కేర్స్ ఉంటున్నది. ఒక 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు నాగార్జున సాగర్ కూడా నిండట్లేదు. మనం ఇంచెంపల్లి నుంచి కనుక నాగార్జున సాగర్ లో పోసుకుంటే నాగార్జున సాగర్ నుంచి మీరు రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి నెల్లూరు వరకు 200 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇటు బనకచెర్ల నుంచి మీరు ఇటు రాయలసీమ గతంలో గాలేరు, నగరి, ఇది ఒక ప్రపోజల్, ఆల్రెడీ ఉన్న ప్రపోజల్. ఇది ఇప్పుడు దాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చింది కావచ్చు, నేను దాన్ని కాదంటలేను, అదొక ప్రపోజలే. కానీ ఇప్పుడు అది ఎన్నేళ్ళు అవుతుంది, ఎప్పుడైతే అదంతా తర్వాత మనం కట్టుకునే ప్రాజెక్టులు ఏమైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి, వాళ్ళే వేస్ట్ ఎన్ని వాడుకుంటే వాడుకునేయండి. వాళ్ళు లెటర్ ఇస్తా అంటాను, మీరు ఎన్ని కట్టుకున్నా మేము అభ్యంతరం చెప్పమని. పంచాయతీ ఎక్కడన్నా దాంట్లో సింపుల్ గా చెప్పాలంటే అది నేను అనేది. ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్ అయితే కూర్చుంటే మాట్లాడితే పంచాయతీలు ఉండవు, ఏముండదు. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ క్రియేట్ చేసేది అంతే తప్ప ఇప్పుడు అందరినీ ఇద్దరు ముఖ్యమంత్రులు క్లోజ్ గానే ఉన్నారు కదా, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమనండి, పరిష్కారం చేయండి. ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా క్లోజ్ గా ఉన్నారే, మనోడు రాలేదు వాళ్ళు, అన్నికి తెలుసు. మనం కూడా మాట్లాడిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ రాలేదు, వాళ్ళు ఎగ్గొట్టిండ్రు దాన్ని. అంటే చంద్రబాబు నాయుడు కేసీఆర్ మధ్య ఆప్యాయత లేదు, దయాకర్ గారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య ఉంది రిలేషన్, సెకండ్ అంటే కార్డియల్ రిలేషన్. నేను అనేది ఏంటంటే, సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి 100% తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ ప్రయోజనాలు ఆలోచిస్తాడు తప్ప, తాను ఇక్కడ సెటిల్ కావాలని ఆలోచిస్తాడు తప్ప చంద్రబాబు గురించి ఆలోచించాడు, అది వేరే విషయం, పూర్వాశ్రమంలో అయినా. బట్ చంద్రబాబు కేసీఆర్ మధ్య ఆ సాన్నిహితం లేదు. వీళ్ళిద్దరి మధ్య కూర్చొని అక్రాస్ ది టేబుల్ ఉంది, అవకాశం ఉంది అంటున్నా, అంతే కదా. ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు గ్యాప్లు వస్తే గ్యాప్లు రాజకీయాల్లో ఇప్పుడు నువ్వు కాకపోతే మా వదినమ్మ కాడికి పోయి అడుగుతా అని చెప్పి గ్రేటర్ ఎలక్షన్లు అనలేదా? ఆంధ్ర ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి, ఆంధ్ర ప్రజలకు కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో బీక్తానలేదా? అంతకుముందు జాగో బాగోలు తెలియవు. ఇవన్నీ రాజకీయాల కోసం నాయకులు ఎప్పుడైనా ఎట్లయినా మారొచ్చు భరత్ భాయ్, అది కాదు. కానీ ప్రాంతాల మధ్యన వైరుధ్యాలు రావద్దు రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు. ఎందుకంటే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు విడిపోయినాక కూడా. సో ఇదే మాటతో చర్చను ఎండ్ చేద్దాం. నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక 15-20 నిమిషాలు తీసుకుందాం. ప్రాంతాల మధ్య దయాకర్ గారు చాలా మంచి మాట చెప్పారు, వైషమ్యాలు రావద్దు, వైరుధ్యాలు రావద్దు. విడిపోయిన 2 రాష్ట్రాలు బాగున్నాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో జరుగుతుందని అనుకున్నారు, కానీ ఏది జరగలేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు, హైదరాబాద్ లో కూడా, ఇక్కడ అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించైనా లేకపోతే కృష్ణా గోదావరి పెన్నా అనుసంధానమైన ఏదైనా సరే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్రాస్ ది టేబుల్ కూర్చొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే బాగుంటుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం డిఎన్ఏలో, ఆ తర్వాత ఫోన్ ట్యాప్